డేటా సేకరించి విశ్లేషించామని, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో దాన్ని సరిపోల్చామని ఈడీ వెల్లడించింది. కొంత డేటా డిలీట్ చేసినట్లు గుర్తించామన్నారు. కవిత బంధువుల ఇళ్లలో కూడా సోదాల సందర్భంగా ఆమె మేనల్లుడి ఫోన్ సీజ్ చేశామని ఈడీ కోర్టుకు వివరించింది. మేనల్లుడి వ్యాపారాల వివరాలు చెప్పడానికి కవిత నిరాకరించిందని ఈడీ వివరించింది. ఈ 3 రోజుల్లో ఆమె బంధువుల ఇళ్ల నుంచి సేకరించిన ఆధారాలపై ప్రశ్నించనుంది ఈడీ. నగదు బదిలీలలో ఆమె మేనల్లుడిని సమీర్ మహీంద్రు వినియోగించుకున్నట్లు గుర్తించామని ఈడీ కోర్టుకు తెలిపింది. సమీర్ మహీంద్రు విచారణకు అనుమతించాలని అప్లికేషన్ కూడా దాఖలు చేసింది. मुख्यमंत्री अरविंद केजरीवाल जी మరోవైపు లిక్కర్ వ్యాపారంపై కేజ్రీవాల్ చెప్పారని, కవిత తనతో మాట్లాడారని మాగుంట శ్రీనివాసులు వాంగ్మూలం ఇచ్చారు. ఆమె ఆదేశాలతోనే మాగుంట రాఘవ విజయ్ నాయర్ కు 45 కోట్ల రూపాయలు సమకూర్చినట్లు తేలింది. అటు కవిత వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ లో లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ లభించినట్లు తెలుస్తోంది. ఈ 3 రోజుల్లో ఈడీ అన్ని అంశాలపై పూర్తి సమాచారం సేకరించనున్నట్లు సమాచారం. కోర్టు అయితే మరో 3 రోజుల కస్టడీకి కూడా అనుమతించింది కవితని. అలాగే ఇటు ఎవరైతే దీనికి సంబంధించి మరొక కేసులో ఉన్నారో ఇటు ఇద్దరిని కూడా ఒకటేసారి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి శివ? ఈ రోజు కవిత 7 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరీ భవేజ్ ముందు హాజరుపరిచి మరో 5 రోజులు ఈడీ కస్టడీ ఇవ్వాలని కోరారు. కస్టడీ సందర్భంగా ఇటు ఈడీ కవిత తరపున ఇద్దరు తరపున వాదనలు కొనసాగిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన కొంచెం సేపటికే 5 రోజుల కస్టడీ కాకుండా ఈడీకి 3 రోజుల కస్టడీ ఇచ్చారు. ఈ 3 రోజుల కస్టడీ అనేది కీలకంగా మారింది. ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయం ఏదైనా ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ ఇంకా కొనసాగుతుంది. కవితను అరెస్ట్ చేసినప్పటి నుంచి తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి కవితను ఈడీ కార్యాలయానికి తరలించారు. మనం చూస్తున్న ఈ ఈడీ కార్యాలయంలోనే కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యాలయంలో ఉన్నారు. ఈరోజు ఇద్దరిని సంబంధించి కొంత సమాచారం సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈడీ వాదనల సందర్భంగా ఈడీ అధికారులు పలు కీలక వాదనలు వినిపించారు. కవితకు సంబంధించి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఢిల్లీలోని ఇండోస్పిరిట్ అధినేత సమీర్ మహీంద్రుతో కవిత మేనల్లుడు చరణ్ అసలు అవినీతి అనేది ఎంత జరిగింది, ఈ మద్యం పాలసీ రూపకల్పన విధి విధానాలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎవరెవరికి ఎంత లాభం చేకూరే విధంగా లిక్కర్ పాలసీని రూపకల్పన చేశారు, ఎవరెవరికి ఎన్ని జోన్లు కేటాయించారు, ఎంత లబ్ధి పొందే విధంగా ఈ జోన్ల కేటాయింపు జరిగింది, దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది, వ్యక్తులకు ఎంత లాభం వచ్చింది అనే దానిపై కూడా డీటెయిల్డ్గా ఈ 3 రోజులు కస్టడీ కవిత 3 రోజుల కస్టడీ, అరవింద్ కేజ్రీవాల్ 28 వరకు ఉండబోతున్న ఈ 5 రోజుల కస్టడీలో కీలక విషయాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ కస్టడీలో విచారణల సందర్భంగా ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంటే కవితకు సంబంధించి ఛార్జ్షీట్ కూడా ఈ కస్టడీ ముగిసిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. మరోవైపు ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఇక 3 రోజుల విచారణ ముగిసిన తర్వాత కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్పై విచారణ ఉంటుంది కాబట్టి బెయిల్ లభిస్తుందా లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.